కమోడ్లో లేదా టాయిలెట్ పేపర్పై రక్తం కనిపిస్తోందా? లక్షలాది భారతీయులు దీనిని చూస్తారు కానీ నిర్లక్ష్యం చేస్తారు. అది కేవలం మలబద్ధకం అనుకుంటారు. ఇది తేలికని భావిస్తారు. అక్కడే సమస్య మొదలవుతుంది. నేను డాక్టర్ ఆదర్శ్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఇలాంటి లక్షణం చూసిన 3 రోగులను మీకు చూపించబోతున్నాను. కానీ వారు 3 వేరు మార్గాలు కోలారు. మిస్టర్ అర్జున్ 29 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్. తన సమస్యను లైఫ్ స్టైల్ సమస్యగా భావిస్తాడు. కాబట్టి పని తప్ప మిగతా ప్రతిదామిలా లక్షణాలు తీవ్రమైన అతను చికిత్సను వాయిదా వేస్తాడు. రెండవది 32 ఏళ్ల మిస్ నేహ. కొత్త తల్లి అయిన టీచర్కు చర్మం, మంట, వాపు వచ్చాయి. డెలివరీ తర్వాత వెనుక వాపుతో భయపడినా ఆమె చికిత్సను వాయిదా వేయలేదు. ఆమె వెంటనే చర్య తీసుకుంటుంది. మూడవ వ్యక్తి శర్మ, 55 ఏళ్ల ఆయన. రక్తస్రావానికి వేడి, మసాలా ఆహారమే కారణమని అనుకున్నాడు. నిజంగా ఇది సాధారణ భారతీయుల ఆలోచన విధానం. మనమంతా తట్టుకుంటూ వాయిదా వేస్తూ అది తనంతట తానుగా మాయమవుతుందని ఆశిస్తాం. ఇక్కడ నిజంగా ఏం జరుగుతోంది అంటే, మన వెనక చిన్న మెత్తని దిండు ఉంటుంది. ఈ దిండ్లు మలాన్ని సాఫీగా పంపడానికి తోడ్పడతాయి. మీరు ఒత్తిడి పెడితే, గట్టి మలం వస్తే లేదా మరుగుదొడ్లో ఎక్కువసేపు ఉంటే ఆ దిండ్లు వాచి గాయపడతాయి. ఆ వాపు మరియు గాయాన్ని మేము పైల్స్ అని పిలుస్తాం. ప్రారంభంలో పైల్స్ తాజా ఎర్ర రక్తస్రావంగా ఉంటుంది. గట్టి మలం తర్వాత దురద లేదా మంటగా అనిపిస్తుంది. మల విసర్జనలో మల ముద్దగా రావచ్చు. తరచుగా మలబద్ధకం వల్ల ఇలా జరుగుతుంది. ట్రిగ్గర్ అవుతుంది. పైల్స్ అనేది దానికి వచ్చిన గాలం. అందువల్ల పైల్స్ అనేది మలబద్ధకానికి ఫలితం. జార్మన్ కారు మలబద్ధకానికి. మనందరికీ ఆ గొంతు తెలుసు. ప్రజలు ఏమంటారు? మీరు దీన్ని ఎదుర్కొంటున్నట్లయితే భయపడకండి, మీరు ఒంటరిగా లేవు. ఇది చాలా సాధారణం మరియు డాక్టర్లు దీన్ని ప్రొఫెషనల్ గా ప్రతిరోజు నిర్వహిస్తారు. చాలా మంది భయపడేది వెనుక భాగాన్ని పరీక్షించడమే. డాక్టర్ కొన్ని ప్రశ్నలతోనే మలబద్ధకం, రక్తస్రావం, నొప్పి, గర్భధారణ చరిత్ర, ఆహారం, నీటి సేవనం గురించి తెలుసుకుంటారు. ఇది ఎంతకాలంగా జరుగుతుందో అడిగి తర్వాత చిన్నగా వెనక భాగాన్ని గౌరవంగా పరీక్షిస్తారు మరియు పూర్తిగా ప్రైవసీలో. రక్తస్రావం పునరావృతమైనా, పెరిగినా, నొప్పిగా ఉన్న గడ్డ కనిపించినా, తీవ్ర నొప్పి, జ్వరం ఉన్నా, మలంలో రక్తం లేదా నల్లటి మలం వస్తున్నా, నీరసంగా, బరువు తగ్గినా, అలసటగా ఉన్నా, 40 ఏళ్లలో రక్తస్రావం జరిగినా లేదా కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్నా అప్పుడు మీరు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. ఈ లక్షణాల్లో ఏదైనా ఉంటే దయచేసి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ను కలిసి డాక్టర్ సలహాలను తెలుసుకోండి. రక్తస్రావం ఉంటే రక్తహీనతను గుర్తించడానికి సిబిసి పరీక్ష చేస్తారు. ఒక చిన్న స్థానిక పరీక్షను కూడా వెనక భాగాన్ని పరిశీలించడానికి చేస్తారు. మీరు వయసులో పెద్దవారైనా లేదా ప్రమాద సూచికలున్నా కోలనోస్కోపీ అనే పరీక్షను సూచించవచ్చు. ద్వారా మొత్తం పెద్ద ప్రేగును చూడవచ్చు. సాధారణంగా ఫలితాలు స్పష్టంగా ఉంటాయి. కొన్నిసార్లు ఇవి సాదా ముళ్ళు, మరి కొన్నిసార్లు ఫిషర్ అంటే చిన్న కోత ఉండొచ్చు. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ లేదా పుండ కూడా ఉండొచ్చు. కానీ అరుదుగా త్వరగా గుర్తించాల్సిన మరింత తీవ్రమైన సమస్య ఉండొచ్చు. పాలిప్ లేదా క్యాన్సర్ లాంటిది. మీరు చూస్తున్నది ఏమిటో తెలియకపోతే ఊహించకండి. సరైన సమయంలో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ను కలవండి. మా ఛానల్లో ముఖ్యమైన ఆరోగ్య సలహాలను పంచుకుంటాము. దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఈ బెల్ ఐకాన్ను నొక్కండి.